సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రభుత్వం పైన ప్రభుత్వ పెద్దల పైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు రోజుకో చోట అదుపులో తీసుకొని వాళ్ళని రిమాండ్ కి పంపిస్తున్న ఘటనలు చూస్తున్నాము. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లుకు చెందిన వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని కూడా పోలీసులు ఈ రోజు ఉదయం అదుపులో తీసుకున్నారు. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఉన్న అతన్ని పోలీసులు అదుపులో తీసుకొని తీసుకెళ్లారు. అయితే నిన్న గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన అంబటి రాంబాబు నగరికల్లుకు చెందిన రాజశేఖర రెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారు, దమ్ముంటే నా ఇంట్లో ఉంటాడు తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులను రెచ్చగొట్టి అతను అరెస్ట్ చేయించినట్లు కూడా వైసీపీ నాయకులే అంబటి రాంబాబు తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడు అంజిరెడ్డితో పాటు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతను కూడా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అదేవిధంగా గతంలో జడ్జీలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన కేసులో కూడా అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే పలువురిని గుంటూరు జిల్లా చెందిన పలువురిని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల విషయంలో కూడా అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఇద్దరిని అదుపులో తీసుకోగా ఇంకా మరికొంతమందిని ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దలు సీఎం, డిప్యూటీ సీఎం, నారా లోకేష్, హోంమంత్రి ఇలా వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో సినీ నిర్మాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో అతనికి కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ అదుపులో తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దల పైన మహిళల పైన అసభ్యకరంగా పోస్టులు పెడితే ఎవరిని వదిలేది లేదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.